టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి గుంతకల్ జీఆర్పీ సీఐ సతీష్ కుమార్ హత్య తర్వాత కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది. సతీష్ కుమార్ సాక్ష్యం చెప్పకపోతే చోరీ కేసులో తమ పాత్ర బయటపడుతుందని సూత్రధారులు భావించారు. కానీ పోలీసులు మరో కోణంలో కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. సతీష్ హత్య తర్వాత పరకామణి చోరీ కేసులో సూత్రధారులకు షాక్ ఇచ్చేలా సిట్ కీలక అడుగులు వేస్తుంది. సతీష్ కుమార్ తో పాటు చోరీ కేసు నిందితుడు రవికుమార్, అప్పట్లో తిరుపతిలో పనిచేసిన పోలీసు అధికారులు సీఐ, ఎస్ఐ తదితరుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. చోరీ సమయం, ఆ తర్వాత రాజీ కుదరడానికి మధ్య వీరంతా ఎవరెవరితో మాట్లాడారు, సూత్రధారులకు సంబంధించిన వారితో ఏమైనా మాట్లాడారా వంటి విషయాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో గూగుల్ హిస్టరీలో వారి లొకేషన్ను తెలుసుకుంటున్నారు. అప్పట్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వీరంతా ఎప్పుడైనా ఎక్కడైనా కలిశారా వంటి విషయాలను సేకరిస్తున్నారు. దీంతో పరకామణి చోరీ కేసులో అనుమానాలు ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన అండ్ టీంలో టెన్షన్ మొదలైందని అంటున్నారు.